నమస్కారాలు. నిన్నటి నుంచి వైకాపా పార్టీ నాయకులు, షార్ట్ న్యూస్ ఛానల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పచ్చగట్టి వ్యవహరిస్తూ ఉందని, ఏపీలో బీహార్ లాగా రౌడీ రాజ్యం వెళ్తూ ఉందని, విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని చెప్పి కక్షతోనే తాడేపల్లి వద్ద వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు కూడా కాదని చెప్పి కూల్చేశారు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దీనికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడే మనస్తత్వం కాదు. ఈ రాష్ట్రం శుభ పరిపాలన జరుగుతుంది తప్ప విధ్వంస పాలన ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఏది చేసినా కూడా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది. ఈరోజు వైకాపా కేంద్ర కార్యాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి వాస్తవాల్లో చూస్తే, ఈ భవనం కోసం తాడేపల్లి సర్వే నంబర్ 202/A బోటి యార్డు స్థలంలో 2 ఎకరాల కోసం శ్రీ డొక్కా మాణిక్వర్ ప్రసాద్ గారు 2023 జనవరి 1వ తారీఖున దరఖాస్తు చేసుకున్నారు. దానిపైన సబ్ కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్ గారు 1/2/23వ తారీఖున ప్రపోజల్ పంపిస్తూ, సిఆర్టీఏ వారు అదే సర్వే నెంబర్లో 5 ఎకరాల 30 సెంట్ల భూమిని సీడ్ యాక్సెస్ రోడ్ కోసం మార్కింగ్ చేశారని, కాబట్టి ఈ భూమిని కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి కావాలని నివేదించారు. అంటే ఆ భూమిని వైకాపా పార్టీ కార్యాలయ భవనం కోసం కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి తప్పనిసరి. దానిపైన సిసిఎల్ సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16/2/2023 ఒక జీవో ఇష్యూ చేసింది, జీవో నెంబర్ 52. అందులో స్పష్టంగా తెలియజేశారు, ఈ భూమిని కేటాయిస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది. అంటే ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా అక్కడ కార్యాలయ భవనం నిర్మించడానికి వీలు లేదనేది స్పష్టమైంది. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ వారు చీఫ్ ఇంజనీర్ శ్రీ నారాయణ గారు 4/2/2023 దానికి ఉత్తరం రాశారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ భూమిని వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణం కేటాయించడం కుదరదని చెప్పి, ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా లేవని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అప్పుడు వాళ్ళ గవర్నమెంటే, వైకాపా గవర్నమెంట్లో 4/2/23వ తారీఖున స్పష్టంగా మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు అనుమతులు లేకుండానే అక్కడ భవనాన్ని నిర్మాణం ప్రారంభం చేసి కొనసాగించడం జరిగింది. దీనిపైన ప్రజల నుంచి అనేక రకాల ఫిర్యాదులు, అదేవిధంగా సమాచారానికి సంబంధించిన దరఖాస్తులు వెళ్ళాయి. వీటిని స్పందించి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు 20/5/2024వ తారీఖున వైసీపీ పార్టీ వారికి ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకున్న తర్వాతనే కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి షోకాల్ నోటీస్ ఇష్యూ చేశారు. 1/6/24వ తారీఖు మరొకసారి నోటీస్ ఇచ్చారు. అయితే కూడా వైకాపా పార్టీ నుంచి దానికి ఎలాంటి సమాధానం లేదు. వాళ్ళే కోర్టులో కోర్టులో కేసు చేసినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే 10/6/2023
2024వ తేదీన రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎవరైతే దాన్ని కడుతున్నారో వాళ్ళు కూడా ఒక కూల్చివేత నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత వీటిపైన ఎలాంటి సమాధానం చెప్పకుండా 21/6/24న హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసులో గౌరవ హైకోర్టు వారు చట్టబద్ధంగా చర్యలు తీసుకోమని కోర్టు సూచించింది. ఎలాంటి స్టే ఉత్తర్వులు కానీ ఏమీ లేవు. ప్రభుత్వాన్ని సూచించింది చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి. దాని ప్రకారమే సిఆర్డిఏ సెక్షన్ 115 ప్రకారం ఇది అక్రమ నిర్మాణాలు కాబట్టి చట్టబద్ధంగా దాన్ని అనుమతులు లేవు కాబట్టి దాన్ని కూల్చివేయడం జరిగింది. ఇది వాస్తవాలు. అంటే జలవనరుల శాఖ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం కొనసాగించారు వైకాపా పార్టీ కేంద్ర భవనం కోసం. దానిపైన సోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా దానిపైన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ హైకోర్టులో కూడా దాన్ని చట్టబద్ధంగా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఆ భవనాన్ని కూల్చివేయద్దని కానీ దానిపైన స్టే కానీ ఎలాంటివి కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా దాన్ని కూల్చివేసింది తప్ప ఇది కచ్చగట్టి కానీ లేదా ఆ భవనాన్ని అక్కడ దుర్దేశపూర్వకం కూల్చివేది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైకాపా పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మీరు దుష్ప్రచారం చేయొద్దండి. దుష్ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ నిర్మాణం చట్టబద్ధంగా నిబంధనల ప్రకారమే. బీసీ మరి ఈ స్పీకర్ ఎలక్షన్ ముందే అంటే కూడా రాకుండా ఆయన కానీ ఆయనతో గెలిచిన 10 మంది కానీ ఎవరు కూడా ఆ ప్రమాణ స్వీకారానికి బీసీ మరి సభాపతి ఎన్నికకు అటెండ్ కాకుండా మరి ఆయన మాట్లాడేదానికి కూడా అవకాశం లేకుండా కూడా ఆయన మాటలు వినకూడదు అనుకున్నారా? బీసీలు అంటే అంత యావగింపు దేనికి అనేది ఈరోజు మాకు అందరికి కూడా అర్థం కావడం లేదు. ప్రతిసారి కూడా నా బీసీలు నా ఎస్సీలు అంటాడు. ఎప్పుడు కూడా అందరినీ చంపడమే ఈ 5 ఏళ్ల కాలంలో బీసీలని ఎస్సీలని చంపడమే ఆయన కార్యక్రమం పెట్టుకున్నాడు. కానీ వాళ్ళ మరి అభివృద్ధికి ఏనాడు కూడా ఆయన సహకరించలేదు. అంతేకాకుండా ఈరోజు లక్షల కోట్లు మీకు 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటే ఒక్క రోజు కూడా కోర్టుకు అటెండ్ కాకుండా నేను ముఖ్యమంత్రి నేను మరి వస్తే ఎక్కువ ఖర్చులు అవుతుంది అని ప్రజల చేత నమ్మించే పని కూడా చేశాడు. కానీ ప్రజలు దాన్ని నమ్మకుండా సరి అయిన తీర్పు ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏది ఏమైనా కోర్టులకు ఎవరు అతీతులు కాదు. తప్పకుండా ఆయన్ను శిక్షిస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేదే కోర్టు చేసే పని. బీసీలే పార్టీ అనే విధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు నినాదం ఇచ్చారు. ఈరోజు దానికి నిదర్శనం 8 మంది బీసీలకు మంత్రులుగా ఇవ్వడం, నిన్ననే స్పీకర్గా మరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఒకసారి ఎంపీగా గెలిచిన అయ్యన్న పాత్రుడికి మరి శాసనసభ అధ్యక్ష స్థానం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బీసీలను అవమానించే విధంగా